ఏ కౌశిక్ రాఘవ తన ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి అని కూడా తల్లిదండ్రులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. తల్లిదండ్రులకు కూడా అర్థం అవ్వట్లేదు. ఒకవైపు శ్రీ చైతన్య కాలేజీలో అయితే వరుసగా జరుగుతా ఉన్న ఆత్మహత్యలు కనబడతా ఉన్నాయి. ఇంకొక వైపు ఏదైతే ఆర్థిక వ్యవస్థ వల్ల అతలంకుతలం అయితా ఉన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఇటు కొడుకులను కోల్పోతూ కార్పొరేట్ వైద్యం అందించాలనే నేపథ్యంలో శ్రీ చైతన్య కాలేజ్ లాంటి బడా కాలేజీలో చేర్పిస్తా ఉన్న తల్లిదండ్రులు. అంటే ఇలాంటి కాలేజ్‌లో మా కొడుకు వాళ్ళ భవిష్యత్తు బావుంటుంది అనే నేపథ్యంలో వాళ్ళు ఈ కళాశాలలో వాళ్ళకి ఎంత భారమైనప్పటికి కూడా వాళ్ళు వ్యవసాయం చేసుకునే వాళ్ళైనా గానీ, ఎంతటి భారమైన మిడిల్ క్లాస్ తల్లిదండ్రులైనా గానీ, శ్రీ చైతన్య నారాయణ కాలేజ్ ఇంటర్నేషనల్ కాలేజ్ కాబట్టి అక్కడ మంచి విద్య వాళ్ళకి దొరుకుతుందని గూడా అక్కడ ఎంత డబ్బులైనా గానీ పిల్లల్ని చదివించడానికి ముందు ఆలోచిస్తా ఉన్నారు తల్లిదండ్రులు. కానీ అక్కడ పెట్టే ప్రెషర్‌కి, అక్కడ వాళ్ళు ఏదైతే ఫుడ్ అందించే ఫుడ్‌కి ఇవన్నిటికి కొంత ఇబ్బందిగా ఫీల్ అవుతున్న ఏదైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళు ఆత్మహత్య చేసుకునే దాఖలాలు కనబడ్డాయి. మనం అంతకుముందే మాదాపూర్‌లో కూడా చూసాం. మాదాపూర్‌లో బిర్యానీ కోసం అంటూ ఒక విద్యార్థి గోడ దూకుతుంటే కింద పడి చనిపోయాడని చెప్పిన దాఖలాలు కనబడతా ఉంటాయి. ఎంత సిగ్గుచేటుగా యాజమాన్యం వ్యవహరిస్తా ఉందనంటే ఒక బిర్యానీ కోసం ఒక విద్యార్థి వెళ్ళాల్సిన పరిస్థితి ఎందుకు తీసుకొనొచ్చారు అని కూడా అక్కడ సంబంధించిన విద్యార్థి నాయకులు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పని దాఖలాలు కనబడతా ఉంటాయి. అంటే అక్కడ ఎగ్జామ్స్‌కి ర్యాంకులలో రావాలి, ర్యాంకులు కావాలి, కాలేజీలకి ర్యాంకులు కావాలి, స్టేట్ ర్యాంకులు కావాలని విద్యార్థుల మీద ఆ ప్రెషర్ పెట్టడం వల్ల ఈ ఘటనలు జరుగుతా ఉన్నాయా? అసలు నిజంగా కౌశిక్ రాఘవ మరణానికి గల కారణాలు ఏంటి? పోస్ట్‌మార్టం ఏం చెప్తా ఉందని ఒకసారి చూసినట్లయితే నిజంగా కౌశిక్ రాఘవ సూసైడ్ చేసుకుందని పోస్ట్‌మార్టంలో అయితే తేలింది. నిజంగా తను ఉరి ఏసుకున్నాడు. తను సూసైడ్ చేసుకోవడానికి తనకు ఏదైతే తాడు వాడారో ఆ తాడును కూడా పోలీసు వాళ్ళైతే తీసుకోవడం అయితే జరిగింది. ఇయన్నీ కనిపిస్తా ఉన్నాయి. కానీ అనుమానాలు ఏందంటే తనకు తాను ఏసుకున్నారా? ఎవరన్నా ఏసారా? ఎందుకంటే అక్కడ ఆత్మహత్య జరిగిన తర్వాత కూడా తనని హాస్పిటల్ తీసుకెళ్లే నేపథ్యంలో బైక్ మీద తీసుకొని వెళ్లారంట. కార్లు ఉన్నప్పటికి కూడా బైక్ మీద ఎందుకు తీసుకొని వెళ్లారు? ఎందుకంటే ఈ ప్రజల ఏదైతే ఈ విద్యార్థులకు సంబంధించిన ప్రాణాలంటే వాళ్ళకి లెక్క లేదా? అనే అనుమానాలైతే కలుగుతా ఉన్నాయి. అదే విధంగా ఆ రూమ్‌లోనే ఉంటున్న విద్యార్థులని ఆ రోజే ఔటింగ్ ఎందుకు పంపిస్తా ఉన్నారు? అక్కడ సంబంధించిన జూనియర్ కాలేజ్ సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఔటింగ్ పంపిస్తా ఉన్నారంట. ఇంకా శ్రీ చైతన్య కళాశాలకు సంబంధించి మెయిన్ బ్రాంచ్‌లోనే ఇలా జరుగుతా ఉంది. ఇంకా అక్కడ నోటీస్ బోర్డ్‌లో మనం చూసినట్లయితే అక్కడ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళ పేర్లు కాకుండా ఎవరైతే ఫీజులు చెల్లించాలో, ఎవరైతే ఫీజులు ఏ విధంగా చెల్లించాలనే వాటిని గురించి అక్కడ పొందుపరిచినట్టు కనబడతా ఉన్నాయి. అంటే శ్రీ చైతన్య కాలేజ్ అనేది మొత్తానికి డబ్బుకు సంబంధించిన అంటే మనము ఇది విమర్శించడానికని కాదు. అక్కడున్న సిట్యుయేషన్ చెప్తా ఉన్నాను. వాళ్ళు ఏ విధంగా విద్యార్థి పేమెంట్ చేయాలి, ఏదైతే ఎడ్యుకేషన్ లోన్‌ల ద్వారా కూడా పే చేయొచ్చు అంటే ఆప్షన్స్ ఇస్తా ఉన్నారన్నమాట. ఒకవేళ తల్లిదండ్రులు అక్కడ మేము కట్టలేని స్థితిలో ఉన్నామనంటే వాళ్ళకేం చెప్తా ఉన్నారంటే, ఈ పలానా ఎడ్యుకేషన్ లోన్ ఉంటాయి. ఆ లోన్‌లు తీసుకొనైనా మమ్మల్ని కట్టండి అనే విధంగా అంటే ఎడ్యుకేషన్ లోన్ కూడా ఇప్పించే విధంగా శ్రీ చైతన్య కాలేజీలు అవి చేరుతా ఉన్నాయంటే ఎంత దారుణంగా ఉందో చూడండి. ఇప్పటికే ఈ నెలల్లోనే మనం చూస్తా ఉన్నాం 5 అంటే 5 ఆత్మహత్యలు జరుగుతా ఉన్నాయి. అవి ఆత్మహత్యలు కూడా అననవసరం లేదు. ముమ్మాటికి శ్రీ చైతన్య కాలేజ్ చేస్తున్న హత్యలను కూడా అనొచ్చని కూడా విద్యార్థి నాయకులైతే చెప్తా ఉన్నారు. ఇప్పటికే చదువు ఒత్తిడి వల్ల ఈ విధంగా జరుగుతా ఉంటే ముమ్మాటికి ఈరోజు ఆ తల్లిదండ్రులు ఏ విధంగా కన్నీరు మున్నీరవుతున్న విషయాలు మనం చూసినట్లయితే చాలా ఆవేదన కనబడతా ఉంది. 17 ఏళ్ల కొడుకు నిజంగా 17 సంవత్సరాల కొడుకు ఈ రోజున వాళ్ళకి లేడు అని తెలిసిన ఆ తల్లిదండ్రులు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. నిన్న మా రిపోర్టర్ కూడా గాంధీ హాస్పిటల్‌కి వెళ్ళిన దాఖలాలు కనబడతా ఉంది. పోస్ట్‌మార్టం నివేదిక కోసం అక్కడికి వెళ్ళిన తరుణంలో ఆ తల్లిదండ్రుల ఆవేదన చూసి మేము కూడా కొంత కన్నీరు పెట్టుకున్న దాఖలాలు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ తల్లి ఈ రోజున నా కొడుకు భవిష్యత్తు బావుంటుందని ఆ తల్లి అక్కడ ఏదైతే శ్రీ చైతన్య కాలేజీలో చేర్పించిందో ఈ రోజు కొడుకు భవిష్యత్తు ఏమో గాని కొడుకే లేడని ఆ వార్తను జీర్ణించుకోలేకపోతా ఉంది ఆ తల్లి. ఈ రోజున మమ్మల్ని ఏదైతే వృద్ధాప్యంగా వస్తే మమ్మల్ని కొడుకు సాత్తాడు, ఒక మంచి సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ అయితాడు, ఎంపీసీలో జాయిన్ చేశాం కాబట్టి సాఫ్ట్‌వేర్ కొలువు తెచ్చుకుంటారు, మా భవిష్యత్తు బాగుంచుకుంటది. నాకు కొడుకు ఎంత కష్టమైనా నేను చదివిపించుకుంటా నా తల్లి పడిన ఆవేదన అక్కడ కనిపిస్తా ఉంది. మరి గవర్నమెంట్‌కి ఎందుకు కనబడట్లేదు? శ్రీ చైతన్య కాలేజీల పైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? నిజంగా ఆయన ఏదైతే రిపోర్ట్‌లు వచ్చిన నేపథ్యంలో తనకి థ్రెట్టింగ్ చేసుకున్నట్టుగా క్లియర్ కట్‌గా కనిపిస్తుంది. తనకి ఏదైతే మెడకు కొద్దిగా గాయాలైనట్టు కూడా కనిపిస్తా ఉంది. కానీ అక్కడ నిర్లక్ష్యం అయితే శ్రీ చైతన్య కాలేజీకి సంబంధించిన యాజమాన్యం నిర్లక్ష్యం ముమ్మటికి కనబడతా ఉంది. తాను ఏదైతే
ఆత్మహత్య చేసుకున్న వెంటనే తెలిసినప్పుడు తను ఏదైనా కార్ లాంటిది, ఏదైనా వెహికల్ లాంటిది అరేంజ్ చేసి, లేకుంటే అంబులెన్స్ కాల్ చేసి అంబులెన్స్‌లో తీసుకొని ఆక్సిజన్ లాంటి సీఆర్‌పీ చేస్తే బాగుండేది. తను బతికేవాడు. కానీ అలా చేయకుండా నిర్లక్ష్యంగా సరే చేసుకున్నాడు గదా! మంచిగున్నాడా? ఎలా ఉన్నాడని కూడా ఏం అడగకుండా తను బైక్‌లు ఇచ్చి అపాచీ బండ్లంట. అప్పటికి కూడా మరి అపాచీ బండి కూడా అక్కడ లేదంట. ఎక్కడి నుండి వచ్చిందో కూడా అర్థం అవ్వట్లేదంట. అంటే అపాచీ బండి వచ్చేసి తీసుకొని వెళ్ళిపోయారని అక్కడ ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. కొంతమంది ఏం చెప్తా ఉన్నారు, అక్కడ పిల్లలకు సంబంధించిన సంఘర్షణలు జరగడం వల్ల ఈ ఆత్మహత్య అయిందని కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. అంటే అక్కడ ఏం జరిగింది? ఏంటి అసలు ఈ శ్రీ చైతన్య కాలేజీలోనే ఇప్పటికి ఇది 6వ ఆత్మహత్య ఎందుకు జరుగుతా ఉన్నాయి ఇలా అని కూడా ఎవరు ప్రశ్నిస్తున్న దాఖలాలు లేవు. ప్రశ్నిస్తున్న వాళ్ళ మీద కేసులు అయితున్నాయి గానీ, ఈ ఆత్మహత్యలు చేసుకుంటున్నా అంటే చేపిస్తున్న శ్రీ చైతన్య కాలేజీ మీద ఒక్క నోటీస్ కాదు కదా, ఒక్క చర్యలు తీసుకున్న దాఖలాలు ఎక్కడ లేవు. ఇప్పటికి 6 ఆత్మహత్యలయినాయి గదా! ఈ 6 ఆత్మహత్యల మీద ఎటువంటి గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకుంది అని ఎవరు అడిగినా గానీ సమాధానం లేని ప్రశ్న అయిపోయిందది. ఇప్పటివరకు కూడా ఎవరు కూడా చర్యలు తీసుకోలేదు. ఎందుకు ఎడ్యుకేషన్ ఈ ఏదైతే విద్య మీద ధనం సంపాదించుకుంటా ఉన్నారు, వాళ్ళు ఇల్లు కట్టుకుంటా ఉన్నారు, వాళ్ళు మంచిగుంటా ఉన్నారు, వాళ్ళ కొడుకులను యూఎస్ఏలలో దాంట్లో పెద్ద పెద్ద కంట్రీలలోకి పంపించేసి చదివిపిస్తా ఉన్నారు. మీ మీద నమ్మకంతోని వాళ్ళ పిల్లలను తీసుకొచ్చి మీ కాలేజీలో చేర్పిస్తే, ఈ రోజున వాళ్ళను శివాలుగా చేసి పంపిస్తా ఉన్నారు. అది ఒక్కరు గాదు, ఇద్దరు గాదు, ఇప్పటికి 6 ఒక్క నెలలో 6 ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటి అని ఇంతవరకు కూడా గవర్నమెంట్ కూడా స్పందించని దాఖలాలున్నాయి. మరి ఇది మా ఆవేదన ఎందుకిది? ఈ ఆవేదన నిజంగా తల్లి ఆవేదన చూస్తే కనిపిస్తా ఉంది. చాలా అనుమానాలు కనబడతా ఉన్నాయి. ఆ థ్రెడ్ 2 ముక్కలయింది. అసలు ఆ థ్రెడ్ ఆ తాడు ఎందుకు అలా 2 ముక్కలయింది? ఒక తాడైతే కింద ఉందంట. మరి 2 ముక్కలైతే 2 ముక్కలు పోలీసు వాళ్ళు తీసుకొని పోవాలి గదా! మరి ఒక ముక్క పైనే వదిలేసారంట. ఎందుకు వదిలేసారు? దానికి సంబంధించిన ఫింగర్ ప్రింట్స్ గూడా తీసుకోవాలి గదా! ఎటువంటి ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయా? అతనే ఆత్మహత్య చేసుకున్నారా? లేకుంటే ఎవరన్నా దానికి ప్రేరేపించారా? అనే విషయాల మీద దర్యాప్తు చేయాలి కదా! అలా ఏం చేయకుండా వాళ్ళు ఈ పోలీసు వాళ్ళు ఎటువంటి అంటే వాళ్ళకి సెక్యూరిటీగా పనిచేస్తున్న దాఖలాలు కనబడతా ఉన్నాయి. గతంలో మాదాపూర్ కూడా వెళ్ళినప్పుడు శాంతి భద్రతను కాపాడుతున్నాం సార్, మీడియాని అలౌ చేయండి సార్ అని చెప్తా ఉన్నారు. శాంతి భద్రత అంటే ఏంటిది? మేము గూడా మేమన్నా గొడవ చేయడానికి కాదు. అక్కడికెళ్ళింది ఎటువంటి విషయాలు, అక్కడ ఎందుకు జరిగింది, నిజంగానే బిర్యానీ కోసం మరణించాడా వ్యక్తి అని గూడా మేము మాదాపూర్‌కి సంబంధించిన శ్రీ చైతన్య కాలేజ్‌కి అక్కడికెళ్ళినప్పుడు అడిగితే, నిజంగా లేజీగా సమాధానం చెప్తా ఉన్నారు. బిర్యానీ కోసం ఈ గోడ నుండి ఆ గోడ దూకడం వల్ల తను ఆత్మహత్య అంటే కింద పడిపోవడం వల్ల తను మరణించాడని చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు నమ్ముతారు? ఈ గవర్నమెంట్ అయినా ఏం చేస్తా ఉంది? సీఎం రేవంత్ రెడ్డి గారు సీఎం హోదాలో ఉన్నారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ తన దగ్గరనే ఉంది. హోమ్ మినిస్టర్ తన దగ్గరనే ఉంది. మరి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఇప్పటికి గవర్నమెంట్‌కి సంబంధించిన స్కూళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది. అది మీకు ఇప్పటికి కూడా కనబడతా ఉంది. ఈ ఈ మీ ఈ సంవత్సర కాలంలో మీరు ఎంతమంది సూసైడ్ చేసుకున్నారు విద్యార్థులనే ఒక నివేదిక తీసుకోండి. మీరే చేయండి. గతంలో ఎంతమందున్నారు? ఇప్పుడు ఎంతమందున్నారు? ఇది మేము ఒకళ్ళని విమర్శించడానికా? లేకుంటే విద్యా వ్యవస్థను విమర్శించడానికా? లేకుంటే శ్రీ చైతన్య కాలేజ్‌ని విమర్శించడానికనే గాదు. నిజంగా చెప్తా ఉన్నా శ్రీ చైతన్య కాలేజ్ వాళ్ళు వాళ్ళ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళ గుండెల మీద చేసుకొని చెప్పండి. ఇదే పరిస్థితిలో మీ పిల్లలుంటే ఏం చేస్తారు? ఈ రోజున ఎవరైతే కౌశిక్ రాఘవ ఉన్నాడో, ఆ రాఘవ ప్లేస్‌లో నీ కొడుకుంటే నువ్వేం చేస్తావు? నువ్వు గూడా బాధపడేవాడివి గదా!